హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంజీ బై లయన్ యూట్యూబ్ ఛానల్। ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? మన గోదావరి కానీ ఎగ్జిబిషన్, మన ఎగ్జిబిషన్లో చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, తినడానికి చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా షాపింగ్ అయితే ఫుల్ చేయొచ్చు, అన్నీ చూపిస్తాను వీడియోలో, తప్పకుండా పూర్తి వరకు వీడియో చూడండి। తాజ్మహల్ సెట్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు కదా, చూడడానికి చాలా బాగా అనిపించింది, లైట్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది। మనం రియల్ తాజ్మహల్ ముందు ఉన్నట్టుగా ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది ఫ్రెండ్స్। ఈ ఎగ్జిబిషన్ మన గోదావరిఖంలో 50 డేస్ ఉంటుందట, ఆల్రెడీ 20 డేస్ అయిపోయింది, తప్పకుండా వచ్చి విజిట్ చేయండి। ఈ తాజ్మహల్ సెట్ అనేది ఒక ముందు సైడే కాకుండా 4 సైడ్స్ కూడా సెట్ అనేది ఏర్పాటు చేశారు, చుట్టూ తిరిగి చూడడానికి కూడా ఏర్పాటు చేశారు। నవీన్ అన్న చాలా బాగుంది అంటున్నాడు, డోర్లు ఉంటే ఇక తీసుకొని లోపలికి వెళ్ళడమే తాజ్మహల్ లోపలికి అంటున్నాడు। కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక లోపలికి వెళ్ళేసినాం। లోపలికి వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ ఉంది, ఇక్కడ పెద్ద జాతర లాగుంది చూడడానికి। షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం చిన్న చిన్నగా, మనం అన్ని చూడడమే, కొనేదేది లేదు। ఇవి గోల్డ్ కాయిన్స్ కాదు, చాక్లెట్స్ అంట। చిన్న పిల్లల్ని ఇక్కడ జిప్సీలలో దింపుతారు, మా చిన్నప్పుడు అయితే ఇలాంటి ఏం ఎక్కలేదు। ఇక్కడ చూడండి డైరెక్ట్ పిల్లల్ని ట్రైన్ ఎక్కిచ్చేసిరు, పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు। ఇక్కడ పెద్ద సముద్రమే ఉన్నది, మనిషికి ఒక టైటానిక్ షిప్ ఉన్నది, పిల్లలు టైటానిక్ షిప్ లో మంచిగా ఆడుకుంటారు। ఇలాంటి పిల్లల్ని మనం ఎక్కేయడం వల్ల వాళ్ళకు కొంచెం భయం అనేది కూడా లేకుండా ఉంటది। ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది చాలా మంది పిల్లలకు ఫేవరెట్ గేమ్। ఎగ్జిబిషన్ కు వచ్చారంటే పిల్లలు ఎక్కువగా ఇక్కడే ఆడుకుంటారు। ఇక్కడ పెద్ద చేసింగే జరుగుతుంది, ముందు జిప్సీలో హీరోయిన్ పోతుంది, వెనక ఇద్దరు విలన్స్ బైక్స్ మీద వస్తారు చూడండి। ఈ ఫిష్ సెటప్ ఎంత బాగుందో, ఈ పాప కూడా అంతే క్యూట్గా ఉన్నది, ఆ పాప కోసమే వాళ్ళందరిని విడిచిపెట్టి ఒక్కదాన్నే కూర్చోబెట్టి దింపినట్టున్నది, పాప అయితే నాకు చాలా బాగా నచ్చింది। అన్ని పిల్లల కోసమే ఉన్నాయి, ఇక్కడ చూడండి జంపింగ్ తక్కువ, పిల్లలు పడిపోవడం ఎక్కువగా ఉంది, అయినా కూడా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు। ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి। ఆలుని తీసుకొని ఇందులో పెట్టి ఇలా తిప్పుతారు, కట్ అవుతుంది, దీన్ని స్ప్రింగ్ రోల్స్ అంటారు। తర్వాత దీన్ని పిండిలో ఇలా చేసుకొని నూనెలో వేయించుకొని తినడమే। ఇక ఇవి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్, చాక్లెట్ మౌంటైన్ కూడా ఉంది చూడండి। ఇది డేంజర్ ఉన్నది చూడండి, డైనోసార్ ట్రైన్ ఇది, గర్భిణీ స్త్రీలు, మద్యం సేవించిన వారు, గుండెపోటుతో ఉన్నవారు ఎక్కకూడదు। కొలంబస్ ఎక్కడం ఎందుకు, అరవడం ఎందుకు। ఈసారి ఎగ్జిబిషన్ లో ఇది కొత్తగా వచ్చింది, ఆక్టోపస్, కొంచెం స్లోగానే దింపుతాడు। ఈ ఆక్టోపస్ టికెట్లు ఇచ్చే అన్న మనోడే, డబ్బులుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అని చెప్తున్నాడు మనకి। అమ్మో జాయింట్ వీల్ ను చూస్తేనే గుండె జారి గల్లంత అయింది భయానికి। 10 ఇయర్స్ బ్యాక్ మా అక్క వాళ్ళతో ఎక్కిన, అప్పుడు నేను ఎంత భయపడ్డానో వాళ్ళు ఇప్పటికి గుర్తు చేసుకొని నవ్వుతారు, ఆ భయానికి మళ్ళీ ఎప్పుడు ఎక్కలేదుగా, మళ్ళీ ఇప్పుడే ఎక్కినా గట్టిగా పట్టుకొని కూర్చున్నా, వీడియో తీసే ధైర్యం కూడా నాకు లేదు। ఆ పైనుంచి చూడండి ఎట్లా కనిపిస్తుందో, ఫైనల్గా దిగేసినాం, అప్పుడు నాకు కలిగిన భయంలో ఇప్పుడు ఒక 50% భయం అయింది అంతే। చూడండి కలర్ సోడాలు, సురేందర్ ద బాటిల్, కీలా కూడా మనోళ్ళు తీసుకొని స్టిల్ ఇచ్చి మళ్ళక్కనే పెట్టేసిర్రు। ఇదేంటిదో తెలుసా ఫ్రెండ్స్, స్మోక్ బిస్కెట్, ఇది నోట్లో పెట్టుకొని తింటే నోట్లోకి వెళ్ళి పొగత్తది, ఇది ఎట్లా తయారు చేస్తారో మాత్రం మనకు తెలియదు। ఇదేంటో తెలుసు కదా, కాటన్ క్యాండీ, చిన్నప్పుడు ఊర్లకు సైకిల్ మీద అమ్మడానికి వచ్చేవాళ్ళు, బూర్ మిఠాయి అని గంట కొట్టుకుంటా అమ్మడానికి వచ్చేవాళ్ళు। ఫ్రెండ్స్ 50% ఎగ్జిబిషన్ అయితే కవర్ చేసినాం, చిన్న ఐస్ క్రీమ్ బ్రేక్ తీసుకున్నాం। మీకు మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చూడవలసినవి కొన్ని ఉన్నాయి, చూద్దాం పదండి। ఇది గుర్తుందా ఫ్రెండ్స్ మీకు, చిన్నప్పుడు బాగా ఫేమస్ ఉండే ఇది, అప్పుడు చిన్నవి లేకుండే, ఓన్లీ పెద్దవే ఉండేటి, దీని పేరేంటో తప్పకుండా కామెంట్ చేయండి। ఇది అందరికీ తెలుసు, పప్పీ హౌస్, ఇప్పటి పిల్లలు దీన్ని ఎవ్వరు కొనుక్కోవట్లే, కానీ అప్పట్లో డాగ్ వచ్చి కాయిన్ తీసుకపోతే వండర్ ఫీల్ ఉండేది, నేనైతే దీన్ని చాలా రోజులు నా దగ్గరనే ఉంచుకున్నా। ఫ్రెండ్స్ అప్పటి నుండి చూస్తున్నారా, ఈమె ఎవరు మన వీడియోస్లో కొత్తగా కనిపిస్తుంది అని, తను నా ఫ్రెండ్ లాసియా, బ్లాగ్ ఉంది అని చెప్పగానే వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్ లాసియా। ఫ్రెండ్స్ ఈ గేమ్స్ డిజైనింగే మనం గెలవకుండా రెడీ చేసి ఉంటాయి, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎంత ఈజీ అని చెప్పిన గేమ్స్లలో మనం గెలవం, ట్రై చేయకండి। ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిందే, బెలూన్ షూటర్। ఫ్రెండ్స్ ఇది గర్ల్స్ సెక్షన్, మనకు సంబంధం లేదు, కానీ గర్ల్స్ కి ఎక్కడికి వచ్చినా ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా షాపింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది। మనోళ్ళు మళ్ళా ఫోటో స్టిల్ల కోసం 2 క్యాపులు పెట్టిర్రు, నేనేమో జేసీబీ తీసుకుందామన్నా, నవీన్ అన్నేమో ఫ్రంట్ ప్లేట్ తీసుకుందామన్నాడు, ఇక ఇప్పుడు ఏదద్దు సమ్మక జాతరలో తీసుకుందామని సైలెంట్గా ఉన్నాం। తర్వాత బాహుబలి బాణాల దగ్గరికి వచ్చినాం, తర్వాత గ్లాసుల దగ్గరికి వచ్చినాం, అవి మనకు పడేయని తెలిసి కళ్యాణ్ జ్యువెలర్స్, ఖజానా జ్యువెలర్స్కి అయితే వచ్చేసినాం, డబ్బులు ఎవరికి ఊరికే రావని తెలుసుకొని చూసి వెళ్ళిపోయినాం।
మనకు షాప్కి వెళ్తే కూడా ఇన్ని కలర్స్ చూపించారు. ఇక్కడ చూడండి ఎన్ని టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో. నవీన్ అన్న అప్పటి నుండి దేనికోసం ఎదుకుతాండు, అన్నకి టకీలా గ్లాస్ కావాలట. మనోళ్ళు అయితే చిన్న చిన్న షాపింగ్ అయితే చేసేసిర్రు. ఒక 10 షాపులు తిరిగి కొనాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒక్క దగ్గరనే ఉంటున్నాయి. మరి క్వాలిటీ ఎలా ఉందో మనకైతే తెలియదు. పిల్లగానే చూడండి జేసీబీ కొన్నడో లేదో డ్యూటీ స్టార్ట్ చేసిండు. ట్రాక్టర్ వస్తుందేమో అని చూస్తాడు లోడ్ పోద్దామని. ఇవి బెడ్ లైట్లు అంట, డైరెక్ట్ బోర్డుకే పెట్టేసిర్రు. తర్వాత మళ్ళా స్టిల్ కోసం 2 కొమ్ములు తీసుకున్నాం. లాస్ట్కి మన వీడియోస్ కోసం iPhone 15 Pro తీసుకున్నాం. బయటికి వచ్చినాం. జాతర జాతరే సమ్మక్క జాతరే. చిన్న కుక్క పిల్ల చూడండి చలికి ఎలా పడుకున్నదో. అందరు కలిసి దాన్ని లేపిర్రు. లేపినాక అందరితో అది కొద్దిసేపు ఆడుకున్నది. ఈ పాపను చూసి నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఈ పాప మస్తు డ్యాన్సులు చేసింది, ఫోజెస్ ఇచ్చింది, కేకలు పెట్టింది, ఆ కెమెరా చుట్టే తిరుక్కుంటున్నది. చాలా సేపు చాలా మంచిగా ఆడుకున్నది, మస్తు క్యూట్ ఉన్నది. ఇది మీరు ఎక్కిరో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చాలా రకాల ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేసిరు. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఫైనల్ గా నవీన్ అన్న ఒక మంచి స్టెప్ వేసిండు. కొన్ని రీల్స్ కూడా షూట్ చేసినాం. మన వీడియో పూర్తి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ అంజీ బై లయన్ యూట్యూబ్ ఛానల్.